హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 2021 నుంచి 2025 వరకు పాస్ అయిన బ్యాచెస్ అందరికీ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఐటీ, మెకానికల్, ఫినాన్స్ మరియు అనలిస్ట్ జాబ్స్ వంటి డిఫరెంట్ రోల్స్ లో అయితే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు ఏ స్ట్రీమ్ అయినా చదువుతున్నా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జాబ్ నోటిఫికేషన్స్ కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. అండ్ ఇలానే మీకు డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు జాబ్స్ ఎక్స్పైర్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు అండ్ అలానే యూస్ఫుల్ కంటెంట్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే వాల్వో ఈస్ హైరింగ్ ఎక్సెల్ హెచ్ఆర్ ఇంటర్న్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్లీటెడ్ బిఈ ఆర్ బీటెక్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి అని అంటున్నారు. 2024 అండ్ 2025 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యాట్ టూల్స్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ టూల్స్ ఆఫీస్ లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ అవుట్లుక్ అయితే అడుగుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ ఇన్ ఆటోమేటివ్ కాంటెక్స్ట్ అంటున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, ఇండియా. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే గైడ్ ఇక్కడే ఇచ్చాము. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అలానే దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ ఉంది. సో చెక్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే హెచ్పి ఈస్ హైరింగ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. క్వాలిఫికేషన్ చూసుకుంటే 4-year డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, ఫినాన్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ప్రిఫరబుల్లీ ఇన్ ఫినాన్స్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆడిట్, అకౌంటింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్స్ లో అడుగుతున్నారు. స్కిల్స్ వచ్చేసి అకౌంటింగ్, ఆడిటింగ్, ఆటోమేషన్, కార్పొరేట్ ఫినాన్స్, డేటా అనలిటిక్స్, ఎకనామిక్స్, ఫినాన్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ మోడలింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్సెట్రా అయితే అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, కర్ణాటక, ఇండియా. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ఇచ్చాము. సో చెక్ చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎరెక్షన్ ఈస్ హైరింగ్ ఆటోమేటివ్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ ఈసీఈ, ఐటీ, సిఎస్ ఆర్ ఎంసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అడుగుతున్నారు అండ్ అలానే వెబ్ టెక్నాలజీస్ నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రైమర్లీ ఆన్ యూనిక్స్, లైనక్స్ ప్లాట్ఫామ్స్ లో అడుగుతున్నారు. గుడ్ టు హ్యావ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆన్ ఎనీ ఆర్డీబీఎంఎస్ ప్రిఫరబుల్లీ ఇన్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు. గుడ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్యాకెట్ నెట్వర్క్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద వుడ్ బిఏ డిఫినెట్ ప్లస్ ఇది అంటున్నారు. ఇది ప్లస్ అంటున్నారు. బేసిక్ ఫెమిలియారిటీ విత్ మొబైల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్, దేర్ ఆర్కిటెక్చర్ అండ్ మెకానిజం వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఇది మ్యాండేటరీ కాదు. లొకేషన్ చూసుకుంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో చెక్ చేయండి. లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కోటివిటీస్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బిఏ ఆర్ బిఎస్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్స్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎంఎస్ డిగ్రీస్ ప్రిఫర్డ్ అంటున్నారు. ఇది మ్యాండేటరీ కాదు. డిమాన్స్ట్రేట్ ద ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్స్ అంటున్నారు. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ జావా టెక్నాలజీస్ అండ్ డేటాబేసెస్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే రిమోట్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. ఈ జాబ్ కు అప్లై చేసుకునే వాళ్ళ కోసం ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చాము. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇక్కడ గైడ్ ఉంది. సో చెక్ చేసి అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ అందరూ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2025 పాస్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. సో ఈ జాబ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరే జాబ్ కి ఎలిజిబుల్ ఆ జాబ్ కి అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రంట్లైన్స్ మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.